భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క మహాసభని ప్రథమ మహాసభని కామారెడ్డి జిల్లాలో జరుపుతున్నాము 24-25. ఈ సభకు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయదారులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాలా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో పెన్షను ముసలోళ్లకు 2,000 4,000 ఇస్తున్నారు, వికలాంగులకు 4,000 6,000 ఇస్తున్నారు. అదే మహిళలకు 2,500 ఏదైతే గృహిణి మహిళలకు 2,500 ఇస్తున్నారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు 2,500 ఇస్తున్నారు. ఇప్పటికి ఇవ్వలే. ఏదైతే మీరు ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని 300 రోజులు పెంచాలా, రోజు కూలి 600 ఇవ్వాలా. ఇవ్వలేడలా రాష్ట్ర సభలో తీర్మానం చేసి మేము పల్లె తిరిగి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఇచ్చిన హామీలు నెరవేరకపోతే మీ తలలు వంచైనాగా మిమ్మల్ని మండలాలు రాష్ట్రాల్లో ధర్నాలు చేసి మీ తల వంచ మేము ఇవి అమలైన దాకా ఊరికెళ్ళని చెప్పి అఖిల భారత పరిసర వ్యవసాయ రంజన్ మండల కమిటీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రంజన్ మండల తాడూరు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశము ఈ రైతు సంఘం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. అందుకోసం కామారెడ్డిలో ప్రథమ సభ పెట్టినాము. దీనికి రైతులు, రైతు కూలీలు, మేధావులు, కార్మికులు అందరూ కలిసి ఈ యొక్క సభని విజయవంతం చేయాలా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అమలు చేసిండో అవి యొక్క సమస్యలు ఏదైతే ఉపాధి హామీ అది గాంధీ తీసేసి రామ్జీ పెట్టిండో అది మళ్ళీ గాంధీ ఉపాధి హామీ గ్రామీణ ఆమదాన పథకం పెట్టాలి. కూలీ రోజుకు 600 కల్పించాలి. ఏదైతే ఈ పెన్షన్లు అంటాడో ఆ పెన్షన్లు కూడా పెంచి అన్నమాటకు పథకం ఇవ్వాలి. అదే ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఈ సమస్యల మీద మహాసభలో మాట్లాడి కార్యాచరణ చేసి ఈ కార్యాచరణని అమలు చేయకపోతే మేము కార్యాచరణ అమలు చేసి దాన్ని ఎలా తీసుకుపోవాలని చెప్పి దాని మీద రాష్ట్ర నాయకులందరూ చర్చించి ఒక కార్యాచరణ ముందుకు తీసుకుపోతామని చెప్పి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రంజన్ మండల కమిటీ కోరుతున్నాం.